తెలంగాణలో సంబంధించి మీరు సింగిల్‌గా వస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయి. అంటే కష్టం అంటారా? లేకపోతే ఎంతమంది కలిసినా మళ్ళీ జగన్ గారే సీఎం అంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. దాన్ని ఏకీభవిస్తారా? లేకపోతే ఎలా ఉండబోతుందండి? ఏం చెప్తారు? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెడ్ టు హెడ్. ఎంతమంది వచ్చినా కూడా వైసీపీ ఆల్వేస్ సింగిల్ హ్యాండెడ్ గా వస్తుంది. పోరాడుతున్నాము. 2019లో వి ప్రూవ్డ్, వి కేమ్ అలోన్, వి ఫాట్, వి వన్ 151 సీట్స్. సో ఇప్పుడు కూడా ఇప్పుడు 151 కాదు, మా మా ముఖ్యమంత్రి గారు 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ గోయింగ్ టు బీ దే ఫర్ ద పార్టీ, సపోర్ట్ ద పార్టీ, అండ్ డెఫినెట్లీ వీ విల్ ఆల్వేస్ వాంట్ టు విన్. దానికోసం మేము కృషి చేస్తాము. రిజల్ట్ అన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎమ్మెల్యేలు అభ్యర్థుల మార్పు అనేది ఎలా చూస్తున్నారు? ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ అభ్యర్థుల మార్పు అనేది పార్టీకి కొంత మైనస్ అంటూ కూడా టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మీది మునిగిపోతున్న నావంటూ కూడా లోకేష్ మొన్న కొన్ని కామెంట్స్ చేశాడు. ఇవన్నీ ఎలా చూస్తారు మేడం? అందరికీ అవకాశం ఇవ్వాలి. సి, ఇన్ 5 కోట్ల ప్రజల్లో వీ హ్యావ్, మన పార్టీకి సంబంధించి చాలా మంది లక్షల్లో కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ 175 నియోజకవర్గాల్లో మనము 175 మందిని అలా ప్రతి ఎలక్షన్ లో పెట్టుకుంటూ పోతే కొత్త రక్తానికి ఎప్పుడు ఇస్తాం మన ఛాన్స్? సో యువ రక్తాన్ని దించుతూ కూడా మన ముఖ్యమంత్రి గారు హీఈస్ గివింగ్ అ ఛాన్స్ టు ఎవ్రీబడి టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. అంతే. ఉంటుందా మేడం? దానివల్ల ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ యంగ్ బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో యూ ఫైండ్ మోర్ ఎనర్జీ అండ్ మోర్ ఎంతూజియాజం. డెఫినెట్లీ యూత్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అండ్ కొత్త క్యాండిడేట్స్ రావడం వల్ల ఓల్డ్ క్యాండిడేట్ సపోర్ట్ ప్లస్ కొత్త క్యాండిడేట్ సపోర్ట్, ఇట్స్ గోయింగ్ టు బి అ డబుల్ సపోర్ట్ అండ్ వీ విల్ విన్. ఈరోజు సాధికార యాత్ర ఏ పర్పస్ తో మీరైతే ఈరోజు యాత్ర ప్రారంభించారో అది నెరవేరింది అనుకుంటున్నారా? లేకపోతే దీని ద్వారా జనాల దగ్గర ప్రయత్నం లాంటివి ఏమైనా ఉపయోగపడుతున్నాయి మీ పార్టీకి? ఎందుకు మేము ఈ యాత్ర చేస్తున్నామంటే యాక్చువల్లీ ఇది ఒక సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో పేద బడుగు బలహీన వర్గాలు అందరినీ ఆదరిస్తూ, ఎస్పెషలీ బీసీస్ మా బ్యాక్ బోన్ అంటూ వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఒక 56 కార్పొరేషన్స్ స్థాపించి వాళ్ళకి చైర్మన్స్ ఇచ్చి చాలా బాగా వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో బీసీస్ మా బ్యాక్ బోన్ అయినప్పుడు వాళ్ళ సక్సెస్ని మేము కూడా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఈ సాధికార యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో చాలా చక్కగా జరిగింది. అలాగే మా ఉత్తర నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చిన జనమే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ వచ్చిన లీడర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ నార్త్ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే కేకే రాజు గారు లాస్ట్ 4 years నుంచి చేస్తున్న పనులు, ఆయన ఎమ్మెల్యే కాకపోయినా చొరవ తీసుకుని నియోజకవర్గం బాగుపడాలని చెప్పి ఆయన పాటుపడుతూ ఉన్నారు. ఆయన కృషికి నిదర్శనం ఈ రోజు వచ్చిన జనం. ముఖ్యంగా విశాఖపట్నం అంటే తెలుగుదేశం కంచుకోట అంటారు. ఎందుకంటే గతంలో అంతా వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ 4 స్థానాలు గెలిచింది మేడం. అంటే ఇలాంటి తరుణంలో ఇప్పటికీ ఆ వేవ్ ఇంకా ఆ పట్టు టీడీపీకి ఉందంటారా? లేకపోతే ఎంతో కొంత ఓటు బ్యాంకు మీకు కూడా సొంతమైంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ మొన్న 2021లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వి వన్ 58 సీట్స్ అవుట్ ఆఫ్ ద 98. సో మేయర్ మా వైసీపీ పార్టీ అభ్యర్థి. సో మీరు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద రేటెస్ట్ రిజల్ట్ అంటే 2021లో కార్పొరేషన్లో మేయర్ సీట్ గెలుచుకోవడమే మాకు గ్రేట్ సక్సెస్కి నిదర్శనం. కొన్నిసార్లు వేవ్ అటు ఇటు అవ్వచ్చు. డెఫినెట్లీ వాళ్ళ బ్లెస్సింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం వైసీపీకి వ్యతిరేకం అంటూ కూడా పెద్ద ప్రచారం జరుగుతూ ఉంటుంది మేడం. మీలాంటి ఎడ్యుకేటర్స్ అంతా ఆ కామెంట్స్ విన్నప్పుడు కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు మీరంతా? యూ హ్యావ్ 5 ఫింగర్స్, కానీ 5 ఫింగర్స్ సేమ్ కాదు. ఒక ఫ్యామిలీ తీసుకుంటే మనము ఆ ఫ్యామిలీలో 2 పిల్లల్ని సాటిస్ఫై చేయడం పేరెంట్స్కి చాలా కష్టం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని సాటిస్ఫై చేయడం అంటే చాలా కష్టము. హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. మనం ఏం చేయాలి, జనాలకి ఎలాగ మనము రాష్ట్రం బాగు చేయాలన్నది ఆయన తపన. సో డెఫినెట్లీ ఆయన వేసే అడుగులు చాలా బాగుంటాయి. చదువుకున్న వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి అంటారు. నేను ఒకటే అంటాను, అభివృద్ధి అంటే కోటలు కట్టి రోడ్స్ వేసేసి విమానాలు ల్యాండ్ అయినట్టు కాదు. ఇట్ ఈస్ ఆల్సో మహిళా సాధికారత. మహిళలు పైకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మేమే బెస్ట్ ఇది. ఎందుకంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్తో ఆయన మాకు 50% రిజర్వేషన్ కార్పొరేషన్స్ కల్పించారు. కాబట్టి మాలాంటి ఆడవాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చింది టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అండ్ వీఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. అలాగే అవకాశం ఇస్తే ఎవరైనా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేటెడ్ అంటే we need to educate the educated more. That's what I feel.